హాయ్ అండి. నా పేరు రవళి. నేను రామాయణం బాలకాండలో పుత్రకామేష్టి యాగం గురించి చెప్పబోతున్నాను. పుత్రకామేష్టి యాగం అనేది హిందూ సాంప్రదాయాల్లో సంతాన ప్రాప్తి కోసం ముఖ్యంగా కుమారుని కోరుతూ చేసే ఒక పవిత్రమైన యజ్ఞం. రామాయణంలో దశరథ మహారాజు పుష్య మహర్షి సహాయంతో ఈ యజ్ఞాన్ని నిర్వహించి అనంతరం రాముని, లక్ష్మణుని, భరతులు, శత్రుఘ్నుల సంతానంలేమి సమస్యలను అధిగమించడానికి చేసే వైదిక కర్మ. బ్రహ్మదేవుడు వారితో రావణుడు వరాలు కోరుకున్నప్పుడు మానవుల చేతిలో మృత్యు కలుగరాదని మాత్రం మనుషులు నన్నేమి చెయ్యగలరులే అన్న ధీమాతో ఉండటం వల్లనే వారి గురించి అతడు లక్ష్యం పెట్టనే లేదు. కావున మానవ రూపంలోనే రావణుణ్ణి నిర్దించడం జరుగవలెను అని బ్రహ్మదేవుడు పలకగా అకస్మాత్తుగా అక్కడ గరుడ వాహనం మీద విష్ణుమూర్తి కోటి సూర్య తేజస్సులతో చతురస్రుడై ఉజ్వలాపిత భరధారి అయి శంఖ చక్ర గద పద్మాలను ధరించి ప్రత్యక్షమైనాడు. దేవతలంతా ఆ పరమాత్ముణ్ణి అత్యంత భక్తి శ్రద్ధతో పూజించి ఓ జగత్పతి, రావణ సంహారం కోసం నీవు దశరథ మహారాజుకు 9 కుమారులుగా ఆవిర్భవించి మమ్ములను కాపాడాలి అని ప్రార్థించాడు. అందుకు విష్ణుమూర్తి, నిశ్చయంగా ఉండండి మీరు. ఇక మీరెంత మాత్రం భయపడాల్సిన పనిలేదు. నేను త్వరలోనే అవతరించి మీ శత్రువైన ఆ రాక్షస రాజుని వధించి 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలిస్తాను అంటూ అభయమిచ్చి దేవతలందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా అంతర్ధానమైనాడు. ఈలోగా దశరథ మహారాజు యాగం చేస్తుండగా యజ్ఞజ్వాలలో నుండి సకల శుభ లక్షణాలతో కూడిన శ్యామల వర్ణ దేహంతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు అపరిమిత శక్తి సంపన్నుడుగా గోచరించాడు. అతను దివ్యాభరణాలు ధరించి ఉన్నాడు. అతని ఒక చేతిలో పాయసంతో నిండి ఉన్న ఒక పెద్ద స్వర్ణ పాత్ర ఉన్నది. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, నేను విష్ణుదూతనని చెప్పాడు. మహారాజు చేతులు జోడించి, ఓ విష్ణుదూత, నేను ఏ విధమైన సేవ చేయాలో దయచేసి ఆజ్ఞాపించండి అన్నాడు. విష్ణు సేవకుడు ఆయనతో, నీవు చేసిన ఈ 2 యాగాల పుణ్యఫలమే ఈ పాయస పాత్ర. దీనిని విభజించి నీ 3 భార్యలకు పెట్టు. వారి ద్వారా నీకు 9 కుమారులు ఉదయించి నీ యశస్సును శాశ్వతంగా స్థిరత్వం చేస్తారు అని చెప్పాడు. దశరథ మహారాజు సంతోషంతో ఆ పాయస పాత్రను స్వీకరించి విష్ణుదూతకు ప్రదర్శన నమస్కారాలు చేశాడు. పుత్రుల కోసం ఆతురతతో ఉన్నందున దశరథ మహారాజు ఆ విష్ణుదూత అంతర్ధానం కాగానే వెనువెంటనే పాయసాన్ని భాగాలు చేసి తన భార్యలకు ఇచ్చాడు. దశరథ మహారాజు కౌసల్యకు సగభాగాన్ని, సుమిత్రకు 4వ వంతు, కైకేయికి 8వ వంతు ఇచ్చాడు. ఆ పైన కొంచెం మిగిలిన 8వ వంతు పాయసాన్ని సుమిత్రకు ఇచ్చాడు. 3 భార్యలు తమ త్వరలోనే తల్లులు కానున్నామన్న విశ్వాసంతో ఆనందంతో ఉబ్బతబ్బలు అయినారు. రాణులు 3 ఆతృతగా తమ వంతు పాయసాన్ని ఆరగించారు. ప్రతి ఒక్కరికి తమ గర్భంలో దివ్య శిశువు ఉన్నట్లుగా అనుభూతి కలిగింది. తన భార్యలు గర్భవతులైనారని గ్రహించగానే దశరథ మహారాజు కూడా ఎంతో సంతుష్టుడైనాడు. ఈలోగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఇలా ఆజ్ఞాపించాడు. విష్ణుమూర్తి యొక్క రానున్న అవతారంలో ఆయనకు సహాయం అందించడానికై మీరంతా మీ అంశాలతో అవతరించండి. వానరుల రూపంలో అప్సరసలతోనూ, ఆడకోతులతోనూ, ఇక్షుకులు, నాగినులు, విద్యాధరిణులతోనూ సంగమించడం ద్వారా మీ సృష్టించే బిడ్డలు కామరూపులై సర్వసిద్ధులు కలిగిన వారై ఉండాలి. అంతేగాక వారు అత్యంత మేధావులై ఆయుధ ప్రయోగాలతో ఎంతో నైపుణ్యం కలిగిన వారై విష్ణువుతో సమానమైన పరాక్రమం కలిగి సూక్ష్మదేహాలు కలిగి ఉండాలి.
బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి ఇంద్రుని వల్ల వాలి, సూర్యుని వల్ల సుగ్రీవుడు, బృహస్పతి వల్ల తార, కుబేరుని వల్ల గంధర్వుడు, విశ్వకర్ముని వల్ల నలుడు, వరుణి వల్ల శృశేనుడు, వాయుదేవుని వల్ల హనుమంతుడు జన్మించారు. ప్రముఖ వానరులేగాక విష్ణుమూర్తికి ఆయన అవతార కార్యంలో తోడ్పడడానికై మరికొన్ని వేలమంది జన్మించారు. వారంతా పర్వతాలను బోలిన మహాకాయులు. రావణునితో యుద్ధం చేయడానికై ఎంతగానో ఉజ్వలుతున్నారు. తమకు జన్మనిచ్చిన దేవతల మాదిరిగానే ఈ వానరులంతా కూడా గర్భధారణ జరిగిన వెనువెంటనే జన్మించారు. తమ ప్రచండ శక్తితో మహాసాగరాన్ని సైతం అల్లకల్లోలం చేయగలిగినటువంటి మహాశక్తి సంపన్నులు వారు. అలా సృష్టించబడిన జీవుల్లో 3 రకాలున్నారు. భల్లుకాల వానరులు, ఆవుతోక కల వంటి దీర్ఘవాలలు కలిగిన వానరులు. ఈ వానర భల్లుక జాతులవారంతా కలిసి 1,000,000 మందికి పైగా ఉండడంతో వారితో భూమి నిండిపోయి అవి అరణ్యాలకు చేరి అడవుల్లోనూ ఫలాలు దుంపలను తింటూ విహరించసాగాయి. పుత్రకామేష్టి యాగం పూర్తి కావడంతోనే దేవతలు ఆహ్వానితులను స్వీకరించడానికి స్వయంగా వచ్చినారు. మృత్యుంజయుడు, వృత్రశృంగుడు, శాంత తమ తమ నివాసాలకు తిరిగి వెళ్ళిపోయారు. అంతటా 12 నెలల గర్భం తర్వాత చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు పుత్రోదయమైంది. ఈ దివ్య శిశువు అరుణ రంజితమైన నేత్రాలు, పెదవులతో, దీర్ఘ బాహువులతో, సకల శుభలక్షణ సమలకృతుడై ఉన్నాడు. కౌసల్య తనయందు విష్ణుమూర్తి యొక్క అంశంతో జన్మించినవాడు. తరువాత కొద్దిసేపటికే దశరథ మహారాజు యొక్క చిన్నరాణి అయిన కైకేయికి విష్ణుమూర్తి యొక్క 4వ వంతు అంశంతో ప్రతినిధిగా ఒక కుమారుడు జన్మించాడు. కౌసల్యకు కుమారుడు కలిగిన 2 రోజుల తరువాత సుమిత్రకు కవలలు జన్మించారు. వారు ఒక్కొక్కరుగా విష్ణుమూర్తి యొక్క 6వ వంతు అంశకు ప్రతినిధులు. నవజాత శిశువులు 4 దాదాపుగా ఒకే పోలికతో ఉండి అత్యంత ప్రకాశమానులై చూడటానికి ముద్దుగా ముచ్చటగా నిజానికి దశరథ మహారాజుకు పుత్ర చతుష్టయాగం కలుగగానే దేవతలు స్వర్గం నుంచి పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు సంగీత వాయిద్యాల ధ్వని కతంగా గానాలు చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. అయోధ్యలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. సంగీతజ్ఞులు, నర్తకులు, నాటకులు విధుల్లో గుమికూడగా పౌరులంతా సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. కౌసల్యకు పుత్రుడు జన్మించిన 13 రోజుల తరువాత దశరథ మహారాజు యొక్క కులగురువైన వశిష్ఠ ముని నామకరణోత్సవం జరిపించాడు. భాగ్యశాలి అయిన ఆ ఋషి కౌసల్య కుమారునికి రాముడని, కైకేయికి పుత్రుడని, భరతునికి పేరు పెట్టారు. సుమిత్ర యొక్క కవలలు లక్ష్మణ శత్రుఘ్నులని పేరు పెట్టారు. అటుపైన వశిష్ఠుడే దశరథ మహారాజు యొక్క కుమారులకు వివిధ సంస్కారాలు విధులు జరిపి చివరగా ఉపనయనాలు జరిపించాడు. వశిష్ఠుని మార్గదర్శనంలో సోదరులు 4 వేదాంగ కోవిదులుగాను, గొప్ప శాస్త్రాలు యోగాలు ప్రవీణులుగాను, సకల దైవీగుణాలు సంపన్నులుగాను రూపొందించారు. రాముడు మాత్రం పుట్టినప్పటి నుంచి అన్ని విధాలుగాను తన సోదరుల కన్నా మెట్టిగా ఉండేవాడు కనుక సహజంగానే అతను దశరథ మహారాజుకు గారాల పట్టి అయినాడు. లక్ష్మణుడేమో బాల్యం నుంచి రాముడి పట్ల విశేషమైన అనుభవం కలిగినవాడు. రాముడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.